హాయ్ అండి, ఇవాళ సండే కుకింగ్ వ్లాగు. రండి ఏం వండుతున్నానో చూపిస్తాను. కేజీ చికెన్ తెప్పించాను. ఈ పెద్ద పీసులేమో బిర్యానీ కోసం పక్కకు తీసాను. మిగిలిన ఈ చికెన్ ఏమో పెప్పర్ ఫ్రై కోసము. అలాగే పక్కన బియ్యం కూడా నానబెట్టేసాను. ఇప్పుడు బిర్యానీ కోసం తీసుకున్న ఈ చికెన్లో ఉప్పు, పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే బిర్యానీలో ముక్క అనేది చప్పగా లేకుండా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. జలుబు చేసి గొంతు రాసింది, గట్టిగా మాట్లాడడానికి అస్సలు కుదరడం లేదు. కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు బిర్యానీ కోసము ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె అట్లే 1.5 స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం హీట్ ఎక్కినాక మసాలా దినుసులు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా షాజీరా, అట్లే బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఏలకులు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేపుకుందాం ఒకసారి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాము. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము. ఇవి వేగేలోపు టమాటాలు అట్లే ఫ్రై కోసము ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా ఉల్లిపాయలు వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఉల్లిపాయలు వేపడంలోనే బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుంది. అలాగే వేపిన తర్వాత ఇలా స్టవ్ మీద ఒక ప్లేట్ పెట్టుకుని దానిపైన గరిటె పెట్టుకోవాలి, లేదంటే గరిటెకు ఉండే ఆయిల్ అంతా స్టోక్ అవుతుంటుంది. ఈ చిన్న టిప్ని మీరు కూడా ఫాలో అవుతుంటే కామెంట్ చేయండి. చిచ్చు నిన్న స్కూల్ నుంచి రాగానే అమ్మ రేపు బిర్యానీ చేయమా సండే కదా అనింది. అమ్మ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది నైట్. ఇంకా మా వారికి ఏమో మధ్యాహ్నం వరకు డ్యూటీ. ఇంకా బాబు నేనే ఉండాము. ఇంకా వాడు ఇప్పుడే పడుకున్నాడు. వాడు లేసేలోపు గబగబా వంట అయితే చేసుకోవాలి నేను. ఉల్లిపాయలు వేగిపోయాయి, ఇలా వేగితే చాలు. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుందాము. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను వేసి వేపుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు టమాటాలను మగ్గించుకుందాము. ఇప్పుడు ఇవి మగ్గేలోపు ఫ్రైకి ఇటుపక్క స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. పెనం వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోంపు, అట్లే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 తెల్లగడ్డలను దంచి వేస్తున్నాను. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి వేపుకోవాలి. ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి వేపుకుందాము. అట్లే దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు బిర్యానీకి టమాటాలు వేగినాయేమో చూద్దాము. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసి వేపుకుందాము. ఇప్పుడు దీంట్లో 1.5 గంట దాకా పెరుగు వేస్తున్నా. పెరుగు వేయడం వలన చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుంది. పెరుగు వేసాక బాగా కలుపుకోవాలి, అప్పుడే మనకు విరిగినట్లు ఉండదు.
ఇలా గ్రేవీలా ఉండాలి, అప్పుడే రైస్కి బాగా పడుతుంది. బిర్యానీ కూడా మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఉప్పు కారం కలిపి చికెన్ని పక్కన పెట్టాం కదా, దాన్ని వేసుకుందాము. ఇది వేసి బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ దాకా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు చికెన్ ఉడికేలోపు పక్కన ఫ్రై కోసం ఉల్లిపాయలు వేసాం కదా, అవి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకుందాము. వేగిన తర్వాత 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, అట్లే కొద్దిగా పసుపు వేసి వేపుకుందాము పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు చికెన్ వేసుకుని మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు బిర్యానీ కోసము ఇందులో బియ్యము అట్లే సరిపడా నీళ్ళు వేస్తున్నాను. 3 గ్లాసుల బియ్యానికి 7 గ్లాసులు నీళ్ళు వేసాను. ఒకసారి మొత్తం కలుపుకొని సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఒక హాఫ్ నిమ్మ చెక్కని పిండుకుందాము. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము. మరోవైపు చికెన్ అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చికెన్ ఉడికిన తర్వాత చివరగా కరివేపాకు వేసి ఒకసారి మొత్తం కలుపుకొని ఆఫ్ చేసుకుంటే పెప్పర్ చికెన్ రెడీ అండి. బిర్యానీ అయిపోయింది, ఆఫ్ చేసేసాను. రండి చూపిస్తాను. మొత్తానికి బాబు లేకముందే వంట అయితే అయిపోయింది, ఇక తినడమే ఆలస్యం. తినడానికి బిర్యానీ, ఇంకా పెరుగు పచ్చడి, పెప్పర్ చికెన్, ఇంకా థమ్స్అప్ అన్నీ రెడీగా ఉన్నాయి. తినేద్దాం పదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. Hi friends, biryani friends.